సమాజంలో పెచ్చరిల్లుతున్న గంజాయి సంస్కృతిని అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాపూరు మండలం బొజనపల్లి సమీపంలో కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంలో భారీ ఎత్తున గంజాయి దహనం జరిగింది. డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ టి విజయ్ శేఖర్ పర్యవేక్షణలో చిత్తూరు, తిరుపతి జిల్లాల 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోని 122 కేసులలో పట్టుబడిన 625.773 గ్రాముల గంజాయిని ఇన్సినరేషన్ పద్ధతిలో భస్మం చేశారు. విజయశేఖర్ మీడియాతో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల నుండి అప్రమత్తంగా ఉండాలి అన్నారు. మేము ఆ రెస్పెక్టివ్ జ్యుడిషియల్ కోర్టుకి పంపించడం జరుగుతుంది. ట్రయల్లో ఇదంతా అవసరం అయింది. ఇది వీళ్ళ ఎమిషన్ స్టాండర్డ్ ప్రకారం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం వారి పర్మిషన్తోనే చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రక్రియ కూడా ముగిసింది. అట్లాగే గాంజా కేసులు ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీకు ఇవ్వగలితే గాంజా కేసులు డెఫినెట్గా మేము నిఘా పెట్టి కేసులు బుక్ చేస్తాము. ఎక్సైజ్ క్రైమ్లు అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఇల్లీగల్ అవుట్లెట్స్ అమ్ముతుంటే కూడా మాకు సమాచారం ఇస్తే 14405 టోల్ ఫ్రీ నెంబర్ కనుక ఇచ్చేస్తే 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పౌరులు ఇదని గమనించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉండే యాక్ట్ ప్రకారం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్లో భాగంగా ఈ డ్రై గాంజాని బయట కాల్చకూడదు, ఎమిషన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని చెప్పి ఏపీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఫాలో అవడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ మనకి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఈ రాపూర్ అవుట్స్కట్లో ఉంది, ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇన్సర్నేషన్ మెథడ్ అని అంటే భస్మం అనమాట, దహనం ప్రక్రియ ద్వారా మేము ఈ గాంజా మనకి 122 కేసులు, 14 ఎక్సైజ్ స్టేషన్లు, చిత్తూరు, తిరుపతి జిల్లా కలిపి 122 క్రైమ్ కేసెస్లో 625.773 కేజెస్ 625.773 కేజెస్ డ్రై గాంజాని దహన ప్రక్రియ ద్వారా ఇన్సర్నేషన్ మెథడ్లో అంటే ప్లాస్ ఫర్నేస్లు ఉంటాయి కదా, వాళ్ళు దానిలో వేసి దహనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పంచనామా కూడా కండక్ట్ చేశాం. తర్వాత స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం ఫోటోగ్రాఫ్స్ కేసు వైజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫార్మ్స్ 7 అని ఉంది స్టాండర్డ్ ప్రోటోకాల్ మాకు. అది డీడీసీ అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా నేను, డీసీ గారు, మా ఇద్దరు ఏసీలు, కడప ఏసీ గారు, చిత్తూరు ఏసీ గారు కూడా స్టాండర్డ్ కమిటీ ద్వారా ఇవన్నీ దహన ప్రక్రియని మేము ప్రొసీజర్లో భాగంగా అంతా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.